గురవకొండలో మన మహాసభ జరుగుతుంటే కరెంటు తీసేసి వాళ్ళు కుమ్మక్కడానికి అనేదాన్ని నిరూపించుకున్నారని మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు శర్మిలమ్మ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గురవకొండ నియోజక ప్రజలకు చేరి వచ్చిన మీ అందరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు ఈ షర్మిల మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. గురవకొండ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది చేనేతాట. రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చేనేత నేసిన తెల్లని బట్టలతో చిక్కని చిరునవ్వుతో జ్ఞాపకం వస్తాడు. చేనేత అంటే రాజశేఖర రెడ్డి గారికి, జగనన్నకి చాలా ప్రీతి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేనేతల్ని భ్రష్టు పట్టించి కొన్ని వందల మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా వారికి ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క కుటుంబానికి ₹1,50,000 ఎక్స్గ్రేషియా అందించారు. ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన వారికి రాజశేఖర రెడ్డి గారు చెల్లించారు. చేనేతలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. వారి అప్పులు తీర్చాలని బడ్జెట్ లో 312 కోట్ల రూపాయలు కేటాయించారు. దురదృష్టవశాత్తు ఆయన వెళ్లిపోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తిగా చెల్లించలేదు. ఈ రోజు ఇక్కడున్న చేనేతలు చాలా కష్టపడుతున్నారు. వారి దగ్గరికి వెళ్తే వారు మొరపెట్టుకుంటున్నారు. రేట్స్ అన్ని పెరిగిపోయాయి, డిమాండ్ తగ్గిపోయింది, వారు చేసే శ్రమ పెరిగిపోయింది, కానీ వారికి వచ్చే ఫలితం ఏమీ లేదని. మనిషికి ₹70 వస్తుందంట రోజంతా కష్టపడితే. ఇది ఎక్కడి న్యాయం? పవర్ లూమ్స్ వారికి పవర్ లూమ్స్ ద్వారా వారు పని చేసుకుందాం అనుకుంటే వారు పని చేసుకోవడానికి కరెంటు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. వారి పొట్ట మీద కొట్టడం కాదా అని అడుగుతున్నాం. ముస్లింస్ కు వారి పక్షాన నిలబడి 4% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వారి పక్షాన నిలవడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆదర్శంగా నిలిచారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి మేలు చేశారు. హంద్రీనివా ప్రాజెక్టు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల ఆయన హయాంలో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సాగునీటి ప్రాజెక్టుల కోసం. అదే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సాగునీటికి ఖర్చు పెట్టారు. రైతన్నంటే రాజశేఖర రెడ్డి గారికి అంత ప్రేమ. హంద్రీనివా ప్రాజెక్ట్ ఇక్కడ చాలా అవసరమని, అటువంటి ప్రాజెక్టులు ఇక్కడ చేయకపోతే అనంతపూర్ జిల్లాలో మన దేశంలోనే రాజస్థాన్ తర్వాత అతి తక్కువ వర్షపాతం పడేది మన
అనంతపురం జిల్లాకు. హంద్రీనివా లాంటి ప్రాజెక్టులో, పిఏబిఆర్ లాంటి ప్రాజెక్టులో చేయకపోతే ఇక్కడ ప్రాంతం పూర్తిగా ఎండిపోతుందని, సాగునీరు కాదు కదా తాగునీరు కూడా ఇక్కడ ప్రజలకు ఉండదని, ప్రజలు వలసపోవాల్సి వస్తుందని, అది జరగకుండా ఉండాలంటే అది తప్పకుండా చేయాలని ఎంతో చిత్తశుద్ధితో హంద్రీనివా ప్రాజెక్టు చేపట్టారు రాజశేఖర రెడ్డి గారు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు శిలా ఫలకాలేసి ఆ ప్రాజెక్టును గాలి వదిలేస్తే రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టుకు 4,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి 95% పనులు పూర్తి చేశారు. కానీ మిగతా 5% పనులు పూర్తి చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి 3 ఏళ్లు కూడా సరిపోలేదు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది. ఇక్కడ ప్రాంతం వారు సస్యశ్యామలంగా వారి పంటలు పండించుకోగలరు. కానీ ఈ ప్రభుత్వంకి అక్కర్లేదు, కానీ ఈ ప్రభుత్వంకి పక్కలేదు. టీఏబీఆర్ కు రాజశేఖర రెడ్డి గారు 10 టీఎంసీ నీళ్లు తప్పకుండా కేటాయించాలని ఆయన ఉన్నప్పుడు కేటాయించి చూపించి ప్రతి సంవత్సరం కూడా దానికి కేటాయించాలని ఆ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టలేదు. కనీసం తాగునీరు కూడా వీలు కాకుండా పోయింది ఇక్కడున్న గ్రామస్తులకి. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రతి పథకంలోనూ రాజశేఖర రెడ్డి చేయి తలపెట్టిన ప్రతి పథకంలోనూ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కన్న కళ పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో మంది ఆపరేషన్లు చేయించుకున్నారు కార్పొరేట్ హాస్పిటళ్లలో. ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది చిన్న పిల్లలు కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఆరోగ్యశ్రీ నుంచి ప్రధానమైన రోగాలను మళ్లీ కార్పొరేట్ లిస్టులో నుంచి తీసివేసింది. మళ్లీ సామాన్యుడికి జబ్బులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మని చెప్తుంది ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయం? ఒక రాజకీయ నాయకుడికో కాంగ్రెస్ వాళ్లకో జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వాళ్ళు పోతారు కార్పొరేట్ హాస్పిటల్ కన్నా, లేకపోతే వీలైతే విదేశాల్లో కూడా. కానీ సామాన్యుడు మటుకు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలంట. వాళ్లకు తెలుసు అక్కడ వైద్యులు ఉండరు, అక్కడ మందులు కూడా సరిగ్గా ఉండవు అని. ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, లేక పెద్ద చదువులు చదివిన వాళ్ళు లేకపోతే ఆ కుటుంబం పైకి రాదని ఎన్నో కళలు కొన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఇప్పుడున్న ప్రభుత్వం కట్టర్లు పెట్టి దానికి సొగమిస్తాం కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది 108. ఎంతో మంది యాక్సిడెంట్ లో గర్భిణీ స్త్రీలను ఎంతో మందిని కాపాడింది. నిన్నటికి నిన్న ఎర్రన్నాయుడు గారు యాక్సిడెంట్ అయితే 108 కు 11 సార్లు ఫోన్ చేశారంట. వాళ్ళు పలకలేదట. ఆఖరికి ఒక సామాన్య అంబులెన్స్ వచ్చి దాంట్లో కనీస సౌకర్యాలు ఆక్సిజన్ కూడా లేక ఈ రోజు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఆయనే కాదండి, ప్రతి ప్రాణము ముఖ్యం కాదా అని అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి పట్టలేదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయం తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. ప్రతి పథకాన్ని కూలీ చేస్తుంది. నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు 3 ఏళ్లుగా చోద్యం చూస్తున్నారు. వాళ్ళు నిలదీయరట. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు.
చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మొద్దు నిద్రపోతున్నారు. ఇద్దరికిద్దరు జోడీ బాగా సరిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి కుర్చీని లాగేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 2 ప్రధానమైన వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఒకటి ₹2 కిలో బియ్యం, ఒకటి పూర్తి మద్యపాన నిషేధం. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ 2 వాగ్దానాలు ప్రధానమైనవి. కానీ ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయారు. ఆయనకు అదొక దురలవాటు, మాట మీద నిలబడలేకపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, మనసులోని మాట అంట. ఆయన మనసులోని మాట గురించి రాసుకున్నారు. దాంట్లో రాసుకున్నారు, ప్రాజెక్టులు చేయడమో దండగట, నష్టమట. వ్యవసాయమో దండగట. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట. సబ్సిడీలు ఇస్తే వారు సోమరిపోతులు అవుతారట. ఇది ఆయన మనసులోని మాట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచడం జరిగింది. ఆ ఛార్జీలను పెంచి అవి కట్టాలి అని రైతుల మీద ఒత్తిడి చేశారు. కట్టలే మహాప్రభు, కరువు ఉంది అని ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయనకు పదవి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏకైక వ్యక్తి, పదవిలో ఉన్నా లేకున్నా రైతులను ప్రేమించిన ఏకైక వ్యక్తి కనుక ఆ రోజు ఆయన ఈ జిల్లాలోనే భిక్షాటం అడిగి 200 మంది రైతులకు, వారి చనిపోయిన కుటుంబాలకు ఆ డబ్బులు సాయం చేశారు. కరెంటు ఛార్జీలకు పెంచిన దానికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలను కాదండి, వారిని కాల్చిన పోలీసులను ఈయన గారు పరామర్శించడానికి వెళ్లారు. అంతటి జనుడు మన బాబు గారు. బిల్లులు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక వారి మీద కేసులు పెడుతుంటే, వారిని జైల్లో పెడుతుంటే, వారింట్లో సామాన్లను, మోటార్లను కూడా ఎత్తుకపోతుంటే, మొగోళ్ళు ఇంట్లో లేకపోతే ఆ రోజు ఆడవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. అవమానాలు తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. 4,000 మంది రైతులు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారిది కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు పాదయాత్ర అని కొత్త నాటకం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలను శ్మశానాలుగా మార్చాడు. మళ్ళీ అదే గ్రామాల గుండా వెళ్తున్నాడు. ఆ కుటుంబాలను వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని క్షమాపణలు అడిగినా ఈయన పాపం పోదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకు అధికారం కట్టబెట్టండి అని అడుక్కుంటున్నాడు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు పిచ్చివాళ్ళు అంతకంటే కాదు. వారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకు, జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని. వారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకు, జగనన్నకు ఉన్నది విశ్వసనీయత అని. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో అడిగారట,
అసలు విశ్వసనీయత అంటే ఏమిటి అని నాకు ఆశ్చర్యం వేసింది. అంతటి మనిషి విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగాడు. అంటే విశ్వసనీయత అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు తమను సొంత బిడ్డలుగా చూసుకుంటాడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీపరుడని మాట ఇస్తే అది తప్పడు, మడమ తిప్పడు అనే నమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అంటే ఏమిటో ఈ జన్మలో అర్థం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు. కానీ దించడట, అవిశ్వాసం పెట్టడట, ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తాడట. ఈ రోజు ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు. కానీ వీళ్ళిద్దరూ ఒకటై ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఇంకా ఎన్నో వాటిల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక జగనన్న విషయంలో వీళ్ళిద్దరూ చేతిలో చేసుకుని ఇద్దరు కలిసి దొంగ కేసులు పెట్టారు. ఏ సాక్ష్యాలు లేకుండా సిబిఐని వాడుకొని విచారణ అనే పేరుతో ఈ రోజుటి వరకు బెయిల్ కూడా రాకుండా జగనన్నను జైల్లో పెట్టడం జరిగింది. ఇన్ని కుట్రలు పన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు పైగా అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు ఎందుకు వెళ్లారు? ఎవరి కోసం పోరాటం చేసి వెళ్లారు? ప్రజల కోసం చేశారా? మహిళల కోసం చేశారా? రైతుల కోసం చేసి వెళ్లారా అని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇదే సమాధానం చెప్తున్నాం. అవును, జగనన్న రైతుల కోసం పోరాటం చేశాడు, విద్యార్థుల కోసం పోరాటం చేశాడు, చేనేతల కోసం పోరాటం చేశాడు. అలా చేశాడు కనుకనే వారి మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడు కనుకనే వీళ్ళు కుట్రలు పన్ని కక్షలు పెంచుకుని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అసలు ఒక జగనన్నే కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆయనను కూడా ఈ రోజు వీళ్ళు జైల్లోనే పెట్టిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు సేవ చేశారు. 5 కాదు 10 కాదండి, 30 సంవత్సరాలు. ఏ పథకం, ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి వారిచ్చిన బహుమతి ఏమిటి? రాజశేఖర్ రెడ్డి గారి పేరును తీసుకెళ్లి ఈ రోజు ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. కానీ ఒక్కటి నిజం, వారి ఉద్దేశం ఏదైనా ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉండాలని వారి ఉద్దేశమైనా, కాంగ్రెస్ తెలుగుదేశం తప్ప ఇక 3వ పార్టీ ఉండకూడదని వారి ఉద్దేశమైనా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఎంతో కాలం పనిచేయవు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడే జగనన్నను బయటికి తీసుకొస్తాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచి వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఆ రోజున జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా
రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, రాజన్న పట్ల, జగనన్న పట్ల మీ గుండెల్లో ఉన్న అభిమానానికి మాతో కదం తొక్కాలని మీరు వచ్చినందుకు పేరు పేరు వంతున శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. ఈరోజు ఈ